చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా కూటమి నేతలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత పోసానిని రాయలసీమలోని అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్లికి తీసుకొచ్చి పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోసానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా డాక్టర్స్ గుర్తించారు. ప్రస్తుతానికి పోసాని హెల్త్ కండిషన్ నార్మల్గా ఉందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. పోసానికి గుండె సంబంధిత సమస్యలైతే ఉన్నాయని, హార్ట్కు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారని గుర్తించారు. అలాగే వైద్య పరీక్షల తర్వాత పోలీసులు విచారణకు పోసాని సిద్ధమయ్యారని మెడికల్ ఆఫీసర్ గురుమహేష్ వెల్లడించారు. ఈ విచారణ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు పోసాని అరెస్ట్ తర్వాత ఆయనకు అండగా ఉండేందుకు పలువురు వైసీపీ నేతల్ని, లాయర్స్ ని అధినేత జగన్ అన్నమయ్య జిల్లాకు పంపినట్టుగా అయితే తెలుస్తోంది. పోసాని భార్య కుసుమలతతో మాట్లాడినటువంటి జగన్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పలువురు లాయర్స్ ని ఆయన వద్దకు పంపుతున్నట్టుగా తెలిపారు. అటు హైకోర్టు లాయర్ బాలా కూడా పోసాని అరెస్టుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు పోసాని ఉంచిన ఊబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు వచ్చి వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో పోలీసులు అలాగే ఇక వైసీపీ నేతలు ఇద్దరి మధ్య వాగ్వివాదానికైతే చోటు చేసుకుంది. మొత్తానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీలో సంచలనంగా మారింది. మరి ధైర్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు జనసేనకి సంబంధించిన అధినేతపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు పోసాని.